శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మైలాపూర్కు చెందినటువంటి శ్రీ జానా కన్నన్ అనే పరమాచార్య స్వామివారి భక్తుడొకాయన అతని జీవితంలో జరిగినటువంటి పరమాచార్య స్వామివారి లీలను ఈ విధంగా వివరించాడు. అవి నేను కాలేజీలో చదువుకుంటున్న రోజులు. అప్పుడు పరమాచార్య స్వామివారంటే తెలుసు, కానీ వారిపై ప్రత్యేకమైనటువంటి భక్తి ఏమీ లేదు. హఠాత్తుగా ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చారు మహాస్వామివారు. కానీ అది ఏదో ఊహ అని కొట్టిపారేయలేను. ఆ తరువాత వారు తరచుగా స్వప్న దర్శనం ఇస్తూనే ఉన్నారు, నా అదృష్టం కొద్దీ. మరి ఆ స్వప్న దర్శనాలను గౌరవించాలి కదా. అందుకే వారి దయతో ప్రతి గురువారం ఉపవాసం చేయడం ప్రారంభించాను. అప్పటి నుండి ప్రతి గురువారము నాకు దర్శన భాగ్యం ప్రసాదించేవారు. అది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ ఎందుకో అది ఎంతో కాలం నిలవలేదు. మహాస్వామివారి కలలో రావడం ఆగిపోయింది. నా వల్ల ఏమి తప్పు జరిగిందో అర్థం కాలేదు. ఇది ఇలా ఉండగా ఓ రోజు గురువారం నా మంచంపై కూర్చొని నిద్రకు ఉపక్రమిస్తూ కళ్ళు మూసుకొని, కనీసం ఈరోజైనా మీ దర్శన భాగ్యం కలగాలి అని పరమాచార్య స్వామివారిని వేడుకున్నాను. ఆ రోజు కూడా నాకు వారి దర్శనం అవ్వలేదు. 2 రోజుల తర్వాత పరమాచార్య స్వామివారు నా కలలో మళ్ళీ కనిపించారు. ఇంతకుముందు పరమాచార్య స్వామివారు తరచుగా నాకు స్వప్న దర్శనం ఇచ్చేవారు, కానీ ఈ మధ్య అస్సలు రావడం లేదు అని బాధతో మహాస్వామివారిని అడిగాను. మహాస్వామివారు చిన్నగా నవ్వి, నాకు వయసు అయిపోయింది కదా, నేనిప్పుడు ముసలివాణ్ణి, నేను దీన్ని మోసుకొని అంత దూరం రాలేను కనుక నువ్వే నా దర్శనానికి రా అని దండం వైపు చూపిస్తూ చెప్పారు. పరమాచార్య స్వామివారి అనుగ్రహం ఉంటే నేను తప్పక మీ దర్శనానికి రాగలను అని చెప్పాను. మరి ఉత్సవానికి వస్తావా అని మళ్ళీ మహాస్వామివారు అడిగారు. మీ అనుగ్రహం ఉంటే తప్పక వస్తాను పెరియవా అని అన్నాను. కానీ వెంటనే ఆ కల చెదిరిపోయింది. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఏ ఉత్సవానికి వెళ్ళాలి, దానికి పరమాచార్య స్వామివారి దర్శనానికి సంబంధం ఏమిటి అని చాలా ఆలోచించాను. ఇంతలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఆ మరుసటి రోజునే జరిగింది. మా పెద్దమ్మ చెన్నైలో ఒక వివాహానికి వెళ్ళాల్సి ఉంది. తనతో రమ్మని నాకు చెప్పింది. నీవు కూడా వస్తే కాంచీపురం వెళ్ళి పరమాచార్య స్వామివారిని దర్శించుకుని అక్కడి నుండి పెళ్లికి వెళదాం అని చెప్పింది. నేను వెంటనే అంగీకరించాను. మరుసటి రోజు కంచి శ్రీమఠం ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకోగానే ఊరేగింపుగా వచ్చిన కామాక్షి అమ్మవారు అక్కడ నిలబడి ఉంది. అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. అమ్మవారి చుట్టూ 3 పెరియవలు, మహాపెరియవ, పుదుపెరియవ, బాలపెరియవ, 3 ప్రదక్షిణం చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాక, ఏమిటి ఈరోజు విశేషం అని అక్కడున్న ఒక ఆవిడను అడిగాను. నీకు తెలియదా, కామాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవం జరుగుతోంది అని చెప్పింది ఆవిడ. నాకు కలిగిన ఆశ్చర్యం, ఆనందం గురించి చెప్పాల్సిన పని లేదు. ఉత్సవానికి వస్తావా అన్నది కేవలం కల కాదు, అది దైవ సంకల్పం అని నాకు అప్పుడు అర్థమైంది. ఇదంతా పరమాచార్య స్వామివారి కృప వల్లనే జరిగింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.